తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనకి ఉగాది వచ్చిందంటేనే కొత్త సంవత్సరం. ఈ సంవత్సరంలో చాలా వరకు బాగుండాలని ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ గా తీసుకుని చాలా వరకు చేసుకుంటూ ఉంటారు వాళ్ళ వాళ్ళ ప్లాన్స్. అయితే మరి ఈ సంవత్సరం చాలా మందికి శని వదిలిపోతుంది, కొంతమందికి శని స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. మరి ఏ రాసుల వారికి శని వెళ్ళిపోతుంది, ఏ రాసుల వాళ్ళకి కొత్తగా శని ఎంటర్ అవుతుంది అంటారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ వేశారు. ఇది చాలా మంది యాంగ్జైటీగా చూస్తున్నటువంటి విషయం. అయితే ఇక్కడ నేను మీకు ఒక చిన్న విషయాన్ని చెప్పేసి మీకు శని సంబంధించింది కూడా చేస్తాను. ఒకటి, ఏలినాటి శని వచ్చింది అని పెద్దగా భయపడాల్సిన పని లేదు. అర్ధాష్టమ శని వస్తుంది, అష్టమ శని వస్తుందని కూడా భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారు, అమ్మో శని వస్తుంది నాకేం కలిసి రాదు అని అనుకుంటారు. కానీ అసలు మనం గత వీడియోలో కూడా నేను మీకు చెప్పాను, 8-10 years బ్యాక్ కూడా ఈ విషయం చెప్పాను. శని ఉన్నప్పుడు సీఎంలు, పిఎంలు, ప్రెసిడెంట్లు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాలసర్ప దోషాలు ఉన్న వాళ్ళు కూడా 140 మంది ప్రెసిడెంట్లు ఉన్నారు కాలసర్ప దోషం ఉన్న వాళ్ళు. శని మనకి ఇవ్వకపోవడం ఉండదు, ఇస్తాడు, కానీ శ్రమతో కూడి ఇస్తాడు అంతే. అక్కడ ఇది ఫస్ట్ మనం అసలు ఇది ఏ ఏ రాసుల వారికి ఫస్ట్ ఇక్కడ శని స్టార్ట్ అవుతుంది చూసుకుంటే, విశ్వావసు నామ సంవత్సరం మనకి 30 మార్చి నుంచి శని మారుతున్నాడు. ఫస్ట్ మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభం అవుతుంది. అయితే ఈ 12వ స్థానంలో శని ఎప్పుడు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ ఎటువంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా, ఏమైనా రాంగ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా, ఈ ఒక్క అంశం మీరు చూసుకోగలిగితే తిరుగుండదు. ఓకే, అది. ఇక వృషభం వారికి లాభస్థానంలో ఉంటాడు శని, సో అన్ని రకాల లాభాలు ఇస్తాడు, సో డోంట్ వరీ. మిథునం వారికి దశమ శని, సో దశమంలో ఉన్నప్పుడు వర్క్ స్ట్రెస్ ఉంటుంది, కానీ ఇబ్బంది ఏం కాదు. అక్కడ వర్క్లో మార్పులు కూడా ఇస్తాడు అక్కడ శని కొంచెం. అండ్ కర్కాటకం వారికి అష్టమ శని అయిపోతుంది. ఇప్పుడు మనకి మార్చి 30కి వరకు అష్టమ శని ఉంది. ఈ అష్టమ శనిలో అన్ని లేట్ అయినవి కొంచెం 9లోకి వెళ్ళాక కొంచెం ఫ్రీ అవుతారు. కాకపోతే 9లో శని ఎప్పుడైనా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం తండ్రి ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక సింహం వారికి అష్టమ శని వస్తుంది. ఇప్పుడు అష్టమ శని అనగానే మనం ఏదో అనుకోకూడదు, లేట్ అవుతుంటాయి పనులు. ఒక పని స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, ఇదిగో అవుతుంది అనుకుంటూ స్లో అవుతుంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే మీ పర్సనల్ చార్ట్లో మీకు ప్రస్తుతం నడుస్తున్న మహాదశ, అంతర్దశ, గోచార శని మీనంలోకి సంచరించేటప్పుడు మీకు ఏ ఫలితాలు ఇవ్వడానికి ఆయన వచ్చాడో చూసుకోవాలి. ఒక్కొక్కసారి కొంతమందికి అక్కడ మంచి ఫలితాలు వచ్చేది ఇంట్లో ఉందనుకోండి సింహంలో, అప్పుడు అద్భుతమైనటువంటి ఇవి ఇస్తాడు. అలాగే అష్టమంలో శని సంచరించేటప్పుడు ఎఫ్ఐఆర్స్ ఇస్తాడు ఎక్కువగా, ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ ఇట్లాంటివి, అవి వాటికి కొంచెం దూరంగా ఉండాలి. వాటి వల్ల కొంత ఇబ్బంది పడతారు వీళ్ళు. అండ్ అలాగే కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే సప్తమ శని, అది కాకుండా షష్టగ్రహ కూటం కూడా ఏర్పడుతున్నప్పుడు కొంచెం ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి చేసే ప్రయత్నం ఫలిస్తూ కొంత స్ట్రెస్ ఉంటుంది. తులా లగ్నం లేదా తులా రాశి వారికి 6లో శని అంటే మీరు ఏదైతే ఎఫర్ట్ పెడతారో ఆ ఎఫర్ట్ తగ్గట్టుగా మీకు ఫలితం వస్తుంది. ఇప్పుడు 6th హౌస్ శాటర్న్ ఏంటంటే మీకు ధైర్యాన్ని, పరాక్రమాన్ని ఇస్తాడు. ఇట్ ఏ సేమ్ టైం ఒక్కోసారి చూడండి, నా ఎఫర్ట్ తగ్గట్టు రావాలి అంటుంటాం ఎవరైనా కానీ. కొంచెం ఎక్కువ వచ్చినా ఓకే, కానీ తక్కువ వస్తే ఫీల్ అవుతాం, అబ్బా నేను ఇంత ఎఫర్ట్ పెట్టాను రాలేదే అని. ఇది పర్ఫెక్ట్గా ఇస్తాడు. ఇక వృశ్చికం వారికి పంచమంలో శని సంచారం, ఎందుకంటే వీళ్ళకి అర్ధాష్టమి శని అయిపోతుంది లక్కీగా. కాకపోతే మీరు చూడండి, గమనించండి, నేను మీకు ఇందాక ఒక ఉదాహరణ చెప్పాను, ఏలినాటి శని అర్ధాష్టమిలోని సీఎంలు, పిఎంలు అవుతారని. మన నరేంద్ర మోడీ గారిది వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి ఏలినాటి శని టైంలోనే ఆయన పిఎం అయ్యారు. అర్ధాష్టమి శని టైంలో కూడా 3వసారి కొనసాగుతూ ఉన్నారు ఆయన. అర్థమైందమ్మా? సో అట్లా, అందుకే ఇప్పుడు ఆయనకి శని అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ ఇంకా మళ్ళీ అయిపోతుంది, ఇంకా పీరియడ్ అయిపోతుంది, ఇంకా అక్కడ ఆయనకి ఇంకా మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఛాన్సెస్ తక్కువ. వేరే అందులో ఇంకెవరైనా వేరే వాళ్ళు రావచ్చు మేబీ. అలాగే మీరు గమనించినట్లయితే ధనస్సు రాశి వారు అనుకోండి, ధనస్సుకి అర్ధాష్టమి శని ప్రారంభం అవుతుంది. అర్ధాష్టమి శని ప్రారంభం అయ్యేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే, మీరు ఏదైనా ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ కానీ, వాహనాలు తీసుకునేటప్పుడు కానీ, కొన్నిసార్లు చూడండి, మనం ఒక 10 లక్షలు 15 లక్షల కారు కొనుక్కోవాల్సింది, ఒక 20 లక్షల కారు కొనుక్కోవాల్సింది, మనకి ఏదైనా లోన్ వస్తుంది కదా అని దాన్ని మనం ఒక 50 లక్షల కారు కొంటాం వెళ్ళి. అంటే ఎక్కువ స్ట్రెస్ పడేలాంటివి తీసుకుంటూ ఉంటాం. లేదా ఒక ఫ్లోర్ వేద్దాం అనుకునే వ్యక్తి 4 ఫ్లోర్లు వేసేస్తా అంటాడు. అది మనీ మధ్యలో రాకపోవడం వల్ల మధ్యలో ఆగడము, కొంచెం చదువు మీద, పిల్లలకైతే కొంచెం చదువు మీద శ్రద్ధ తగ్గడము, కొంచెం అంటే శ్రద్ధ పెట్టలేకపోవడం. 4లో శని, 4 అంటే వాహనము, గృహము, తల్లిగారు,
విద్య, ఈ 4 మీద వ్యక్తికి కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. మకరం వారికి ఏలినాటి శని అయిపోతుంది, 3లోకి వెళ్ళిపోతున్నాడు శని. సో ఫైన్, చేసే ప్రయత్నాలు కొంతవరకు సక్సెస్ రూట్ పడతాయి. కుంభం వారికి ధనస్థానంలోకి వెళ్తుంది శని. సో ధనస్థాన శని ఏంటంటే ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తూ ఉంటుంది. ₹1 రావడానికి మళ్ళీ ఒక ₹2 ఖర్చు పెడుతూ డబ్బులు వస్తూ ఉంటుంది. ఇక మీనం వారికి రాశిలోనే శని సంచారం జరుగుతుంది. ఇదేమిటి అంటే కొంచెం వీళ్ళు కొన్ని బిజినెస్లో ఎక్కువ లాభాలు అనేటువంటి పరుగు, ఆ స్ట్రెస్ కొంత ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా సరే అర్ధాష్టమ శని కానివ్వండి, అష్టమ శని అయినా కూడా, ఏలినాటి శని అయినా కూడా ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు కనుక తీసుకోగలిగితే వీళ్ళకి శని ప్రభావం అస్సలు పడదు, హ్యాపీగా ఉంటారు. నేను చెప్పే కొన్ని ఉన్నాయి, ఇవి పాటించండి. శని గురించి ఏమీ మీరు భయపడాల్సిన పని లేదు. ఏమిటది అంటే, 1, మధ్యాహ్నం పూట నిద్రపోకండి. ఓకే. ఎవరు? ముఖ్యంగా యువకులు. చిన్నపిల్లలకి సంబంధం లేదు, స్త్రీలకు సంబంధం లేదు, బాగా ఏజ్డ్ పర్సన్స్ లేకపోతే అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి సంబంధం లేదు, పడుకోవచ్చు, నిద్రపోవచ్చు. కానీ నార్మల్గా ఉండేవాళ్ళు, ఒక యంగ్ అంటే ఒక 55 లోపల వాళ్ళు, ఆల్మోస్ట్ 50 వరకు యంగే మనిషి, ఒక 60s దాటితేనే కొంచెం ఓల్డ్ అవుతూ ఉంటాడు. కాబట్టి ఏంటి, నిద్రపోకూడదు. నిద్రపోతే శని మందుడు అంటారు. అంటే మనలో మందత్వాన్ని కనుక పెంచుకుంటే శని యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ పెరుగుతూ ఉంటాయి. వీలైనంత మటుకు జిమ్స్కి వెళ్ళడం, జాగింగ్ చేయడము, రన్నింగ్ చేయడము, శ్రమ పడడం ఎక్కువ చేస్తుండాలి. శని శ్రమకారకుడు. మనం ఎంత శ్రమ పడుతూ ఉంటే శని ఓకే మన కారకత్వం ఆల్రెడీ చేస్తున్నాడు, మనం కొత్తగా వచ్చే ఎఫర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అంటే ఎలా అంటే, ఇప్పుడు చూడండి మనకి ఇప్పుడంటే భయం తగ్గిపోయింది, కానీ పిల్లలకి తండ్రి అంటే ఒకప్పుడు తండ్రి వస్తున్నా అంటే పుస్తకాలు పడుకుని కూర్చునేవారు, అవునా? అవునండి. అదే తండ్రి వచ్చేసరికి ఆల్రెడీ చదువుతున్నాడు, కొత్తగా ఏమన్నాడు. ఆయన వచ్చేసరికి వీళ్ళు ఆడుకుంటున్నారు, అరే ఎగ్జామ్స్ పెట్టుకుని ఏంట్రా మీరు ఆడుతున్నారని మళ్ళీ ఒక 2 దెబ్బలు వేస్తాడు. అలాగే మనం ఆల్రెడీ కృషిలో ఉన్నాం అనుకోండి, ఏదైనా పనిలో ఉంటున్నాం అనుకో, 24 hours ఏదో వర్క్లో ఉండాలి శని ఉన్నప్పుడు. అప్పుడు ఏమవుతుందంటే ఎఫెక్ట్ పడదు. అందుకే చూడండి, ఎందుకు నేను మీకు జాబ్స్ ఇస్తాడు, పెళ్ళిళ్ళు చేస్తాడు, పిల్లలకని ఇలా చేస్తాడు శని అంటానంటే, ఆల్రెడీ వాళ్ళ వాటిలో శ్రమ ఉంటుంది. జాబ్ పోతుంది అనుకుంటారు చాలామంది, జాబ్ పోవడం కాదు, జాబ్ ఇస్తాడు కానీ జాబ్లోనే శ్రమ ఎక్కువ ఇస్తాడు. ఇవి పాటించాలి. 1. రెండవది ఏంటంటే ఉదయం సాయంత్రం దీపారాధన చేయాలి ఎప్పుడైనా శనికి సంబంధించి. అగ్ని సూక్తం వింటుండాలి. అలాగే వీలైనంత మట్టుకు హోమాలకు అటెండ్ అవుతుండాలి. చండీ పారాయణం ఎక్కడ జరిగినా, గుళ్ళో జరిగినా, ఇంట్లో జరిగినా అటెండ్ అవ్వడం ప్రాక్టీస్ చేయండి. మీకు దగ్గరలో ఆలయాలు ఉన్నట్లయితే ఆంజనేయ స్వామి కావచ్చు, నరసింహస్వామి కావచ్చు, స్కందుడు ఆలయం కావచ్చు, గణపతి ఆలయం కావచ్చు, ఏదైనా శక్తి ఆలయం కావచ్చు, రోజు వెళ్ళడం ప్రాక్టీస్ చేయండి. మీరే చూస్తారు, అసలు ఏలినాటి శని బాగుందండి అంటారు. ఇది కనుక మీరు చేయగలిగితే, ఎందుకంటే ఎప్పటికప్పుడు మనకి ఏదైతే కర్మ వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టాలో, ఇది ఒక చక్రం లాగా, మనకి శక్తి చక్రం లాగా మన చుట్టూ ఒక ఆరా లాగా ఈ దైవతా సంబంధించి మనకి ఎప్పుడైతే కనెక్ట్ అయ్యిందో, అది మనకి కర్మ రావడం వస్తుంది కానీ మన మీద ఎఫెక్ట్ పడదు. ఎలా అంటే, కారులో వెళ్తున్నాడు, వర్షంలో వెళ్తే ఏంటి, ఎండలో వెళ్తే ఏంటి, ఆ రక్షణ లాగా మనకు ఉంటుంది. అయితే గురుగారు, ఇప్పుడు ఒక్క మనిషి జీవిత కాలంలో ఈ ఏళ్ళనాటి శని, అర్ధమ శని, అష్టమ శని అని చెప్పేసి శనికి సంబంధించి ఉన్నాయి కదండి, ఎన్నిసార్లు వస్తాయండి అసలు? ఏలినాటి శని ఎవరికైనా సరే అంటే అది 30 yearsకి ఒకసారి వస్తుందమ్మా. ఏలినాటి శని అంటే ప్రతి ఒక్కరికి 30 yearsలోనే రావాలని రూల్ లేదు. వాళ్ళు పుట్టిన టైం బట్టి 10 ఏళ్ళకి ఒకసారి ఫస్ట్ టైం రావచ్చు, 20 ఏళ్ళకి రావచ్చు, ఏదైనా ఒక 3 సార్లు క్రాస్ చేస్తాడు మ్యాక్సిమం. ఎవరో ఇంకా అల్పాయుష్తో చనిపోతే 2 సార్లే క్రాస్ చేస్తాడు. ఏవైనా సరే 3 సార్లు వస్తాయి మ్యాక్సిమం. ఒక 70, 80, 90 ఏళ్ళ దాకా బతికాడు మనిషి అంటే 3 సార్లు వస్తాయి. వచ్చినంత మాత్రం చేత ఇంకా అదే జీవితము, ఇంకా అది లేకపోతే ఏమి లేదని భయపడాల్సిన పని లేదు. ఒక నామం కూడా ఉంది లలిత సహస్రనామాలు, ఏమిటంటే అది ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయై నమః. ఇది అమ్మవారి యొక్క గెడ్డపు శోభని కీర్తించేటువంటిది. అమ్మవారి గెడ్డమట దేంతో పోల్చలేమట, అంత అద్భుతంగా ఉంటుందట. ఒకసారి మన ఆదిశంకరాచార్యుల వారు చెప్తారు, అమ్మ నీ గెడ్డం ఎలా ఉందంటే, హిమవంతుడు ఒక అద్దపు పిడిని పట్టుకొని చూసినట్టుగా, అమ్మ నువ్వు ఎంత బాగున్నావు అమ్మ, చిన్నపిల్లలు మనం ముద్దు చేస్తాం గెడ్డం పట్టుకొని, అలాగ అద్దపు పిడిని పట్టుకున్నట్టుగా పట్టుకున్నాడు అని చెప్పి కీర్తిస్తారు. అంటే అంత అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఈ గెడ్డపు శోభని కనుక మనం అమ్మవారిని కీర్తించగలిగితే, శని గెడ్డానికి కారకుడు. ఒక్కొక్క దీనికి ఒక్కొక్క కారకత్వం ఉంటుంది. బుధుడు, రవిచంద్రుడు, కుజుడు, శుక్రుడు, బుధుడు, గురువు ముక్కు. అందుకే చూడండి, ఎవరికైనా గురువు వక్రించడం, ముక్కు ఒక రకంగా ఉంటుంది, వాళ్ళకి పెద్దగా ఉండడం కానీ అట్లా ఉంటది. అంటే మనిషి ఆకారాన్ని బట్టి వీళ్ళకి గ్రహాలకు సంబంధం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. బుధుడు బాగున్నాడు అనుకో, నుదురు చాలా పెద్దగా ఉంటుంది. శుక్రుడు బాగున్నాడు అనుకో, బుగ్గలు బాగుంటాయి వాళ్ళకి.
బుధుడు చాలా బాగున్నాడు, చెవులు కొంతమందికి ఇలా ఉంటాయి సరే, ఆ, బుధుడు మంచి ప్లేస్ లో ఉన్నాడు అనుకోండి, బుధుడు ఇలా ఉంటాయి, బాగా తెలివైన వాళ్ళు అంటారు, అందుకే బుధుడు తెలివితేటలకు కారకుడు కదా. అట్లా ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క గ్రహకారకత్వం ఇవ్వబడింది కాబట్టి ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః రోజు ఒక్క 20 నిమిషాలు, అరగంట, 40 నిమిషాలు చేయగలిగితే వాళ్ళకి శని ప్రభావం ఉండదు. చాలా బాగా చెప్పారు గురువు గారు. శని అంటే భయపడిపోతున్న వాళ్ళం ఇప్పటి వరకు, శనిని చూసి లేదు మనం చేయాల్సిన మనం కర్మలు మనం చేసుకుంటూనే దైవారాధనతోటి శని ప్రభావం నుంచి మనం తేలిగ్గా బయటపడొచ్చు విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.